Friends, how are you all? I hope you all are doing good, studying well. సో మనం ఈరోజు ఈ సెషన్లోని నవంబర్ 17 to 23 జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం చూసేద్దాము. సో వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. ఎవరైనా కొత్త యూజర్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ వస్తుంది. చాలామంది కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్గా చేస్తుంటారు. మీకు యూట్యూబ్లో అవైలబుల్లో ఉంటుంది మల్టిపుల్ చాయిసెస్గా. సో థియరీ పరంగా కవర్ చేస్తే మీకు దాని మీద ఎక్కువ నాలెడ్జ్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు స్టాటిక్ జీకే కూడా మీరు కవర్ చేయొచ్చు. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ సెషన్ చూడండి, మీకు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇంపార్టెంట్ కంటెంట్ అని అనిపిస్తుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్గా నేను కంటెంట్ అని ప్రిపేర్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, అండ్ సరే ఇంకా మనం సెషన్లోకి వచ్చేద్దాము. సో మన ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఈరోజు 1 డే అండ్ 1 జెనోమ్. సో ఈ ఇనిషియేటివ్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ఇది లాంచ్ చేసింది అమితాబ్ కంత్. ఈయన షెర్పా అనమాట, G20 షెర్పా అండ్ ఆల్సో ఫార్మర్ CEO ఆఫ్ నీతి ఆయోగ్. సో ఈయన ఇది అనేది లాంచ్ చేశారు ఫస్ట్ ఫౌండేషన్ డే ఆఫ్ బ్రిక్స్ సందర్భంగా. ఈ 1 డే అండ్ 1 జెనోమ్ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేశారు. సో ఈ ఇనిషియేటివ్ ఏంటి అని అంటే ఇది అనేది మైక్రోబియల్ డైవర్సిటీని ఎన్హాన్స్ చేయడానికి, ఎక్స్పోజ్ చేయడానికి మన ఇండియాలోని ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు ఇనిషియేటివ్. సో ఎందుకు ఈ టైప్స్ ఆఫ్ ఇనిషియేటివ్ అని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, మైక్రోబియల్ డైవర్సిటీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్లో గుడ్ కాసింగ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. సో గుడ్ కాసింగ్ బ్యాక్టీరియాస్ వల్ల దాన్ని యూజ్ చేసుకుంటే మనకి ఏమేమి ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ రీసెర్చర్స్ అన్నీ మనము ఎంకరేజ్ చేయాలి కంట్రీలో అని ఈ టైప్ ఆఫ్ ఇనిషియేటివ్స్ని జనరల్గా గవర్నమెంట్ అనేది తెస్తూ ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్ న్యూస్. ఇండియా ర్యాంక్స్ 10th గ్లోబల్ క్లైమేట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ రిలీజ్ చేశారు. సో ఇటువంటి ఇండెక్సెస్ ఎప్పుడు మీకు కనిపించినా కూడా మీరు ఫస్ట్ అది ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటే ఆ ఇండెక్స్ రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ కానీ సొసైటీ కానీ ఒకటి ఉంటుంది. సో అది ఎవరు రిలీజ్ చేస్తున్నారు, మన ఇండియా ర్యాంకింగ్ ఎంత, టాప్ 5 ర్యాంకింగ్స్ ఎంత, టాప్ 5 కానీ టాప్ 3 కానీ ర్యాంకింగ్స్ ఎంత. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఈ గ్లోబల్ క్లైమేట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇచ్చింది ఎవరు అంటే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో CCPI అని అంటుంటాం మనము. ఇది రిలీజ్ చేయడం జరిగింది. సో మన కంట్రీ అనేది ఈ ఇండెక్స్లోని 10th ప్లేస్ సెక్యూర్ చేసుకుంది. సో టాప్ 3 కంట్రీస్ ఏంటి, టాప్ 3 కానీ టాప్ 5 కానీ ఏంటి అని అంటే 3 కంట్రీస్ 3 ప్లేసెస్ అనేవి వేకెంట్గా ఉందంటే అంత 3 ప్లేసెస్ పొజిషన్ తీసుకునేంత పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ గుడ్గా లేదు క్లైమేట్ పరంగా. అంటే క్లైమేట్ అంతా గుడ్గా లేదు ఎక్కడంటే మీరు ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. కంట్రీ వైడ్లో టాప్ 3 ప్లేసెస్ అనేవి వదిలేశారు అని అంటే క్లైమేట్ అనేది మన వరల్డ్లోని ఎలా ఉంది అనేది మనం గమనించుకోవచ్చు ఇక్కడ. సో 4th ప్లేస్ మాత్రం డెన్మార్క్కి వచ్చింది. టాప్ 3 ప్లేసెస్ ఈజ్ వేకెంట్, ఇట్స్ ఎంటీ. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కాన్ఫెర్డ్ విత్ ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గుయానా. మన ప్రైమ్ మినిస్టర్ గారికి చాలా బయట కంట్రీస్ వాళ్ళు చాలా ఆనర్స్ అనేవి వచ్చాయి, అవార్డ్స్ అనేవి వచ్చాయి. సో ఐఎమ్ ట్రైంగ్ టు డూ దిస్. నాకు టైం అవైలబుల్లో ఉండట్లేదు. సో దీని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. ప్రైమ్ మినిస్టర్ మన మోడీ గారికి చాలా అవార్డ్స్ వచ్చాయి గుయానా. అండ్ ఇదే సెక్షన్లో ఇంకొక అవార్డు కూడా వచ్చింది. సో అది కూడా మనం ఇదే సెక్షన్లో డిస్కస్ చేసుకున్నాము, ఇంకో కంట్రీ ఇచ్చింది ఏంటి అని చెప్పి. సో ఇది ఏంటి అంటే గుయానా అనే ఒక రిపబ్లిక్ కంట్రీ అనమాట. సో ఈ కంట్రీ అనేది ఇచ్చింది అవార్డు, ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అంటుంటాము. సో ఇప్పుడు మన కంట్రీలో ఎలాగా పద్మ అవార్డ్స్, భారతరత్న, సో ఇవన్నీ హైయెస్ట్ హానరబుల్ అవార్డ్స్ అనమాట మన కంట్రీలో. సో అలానే వేరే కంట్రీస్వి కూడా వాళ్ళ కంట్రీస్లోని అలానే హైయెస్ట్ హానర్ అవార్డ్స్ అనేవి ఉంటాయి కొన్ని. సో అవి మన వేరే కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇవ్వడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్.
సో అది మనం చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలి. సో ఇలాంటి అవార్డ్స్ మనం మోడీ గారి దగ్గరికి చాలా చాలా వచ్చాయి, చాలా రిసీవ్ చేసుకున్నారు. ఓకే, సో ఈ అవార్డు మన ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకుంది 4th ఫారెన్ లీడర్, అంటే బయట కంట్రీస్లో లీడర్స్లోని ఆర్ పొలిటీషియన్స్ ఆర్ లీడర్స్లోని మన మోడీ గారు ఫోర్త్ పర్సన్ అనమాట. అంటే ఆల్రెడీ ఈ కంట్రీ ఇంకో 3 కంట్రీ లీడర్స్కి ఇచ్చింది. సో మన కంట్రీకి ఇచ్చింది అంటే మోడీ గారికి ఇచ్చింది 4th లీడర్ అనమాట. మన కంట్రీ రిసీవ్ చేసుకుంది. సో ఇది ఎందుకు ఇచ్చారు, ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది కదా. సో రిలేషన్స్, ఇండియా అండ్ గుయానా రిలేషన్స్ని ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నాయి. గ్లోబల్ కమ్యూనిటీ, సో విజనరీ స్టేట్స్మ్యాన్షిప్ ఫర్ championing ది రైట్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఆన్ ది గ్లోబల్ స్టేజ్. సో గ్లోబల్ స్టేజ్లోని మన కంట్రీ యొక్క విజనరీ స్టేట్మెంట్షిప్. సో ఇలాగా గ్లోబల్ కమ్యూనిటీ, మన కంట్రీ వాళ్ళ కంట్రీ యొక్క రిలేషన్స్ బాగున్నాయి. సో ఇవన్నిటినీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో మనం స్టాటిక్ జీకేకి వస్తే క్యాపిటల్ ఆఫ్ రిపబ్లిక్ గుయానా. సో దీని యొక్క క్యాపిటల్ ఏంటి అంటే జార్జ్ టౌన్ అనమాట, ఈ కంట్రీ యొక్క క్యాపిటల్. సో నెక్స్ట్, ఇండియా వన్ ది ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ 2024. సో స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ప్రతి ఎగ్జామ్కి, మీకు అందరికీ తెలుసు. సో హాకీ ఛాంపియన్షిప్, ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. సో మన బీహార్లోనే జరిగింది, మన ఇండియాలోనే జరిగింది, బీహార్లోని ఎక్కడ రాజ్గిర్ హాకీ స్టేడియంలోని. సో మన ఇండియా గెలిచింది. ఇది 5th టైం అనమాట మన ఇండియా ఈ టైటిల్ని సాధించుకోవడం. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ 2023లో కూడా మనకి ఈ ట్రాఫీ అనేది వచ్చింది, కప్ వచ్చింది. సో ఇది 5th టైం మనము ఇందులో మళ్ళీ ట్రాఫీ గెయిన్ చేసుకోవడం. సో స్టాటిక్ జీకే పరంగా వస్తే ఇండియన్ హాకీ టీమ్కి కెప్టెన్ ఎవరు అంటే సలీమా టీటే. సో సలీమా టీటే ఉమెన్స్ హాకీ టీమ్ యొక్క కెప్టెన్. అండ్ మీరు ఏ స్పోర్ట్స్ తీసుకున్నా సరే ఆ పర్టిక్యులర్ స్పోర్ట్కి ఇంటర్నేషనల్గా ఒక ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. సో గేమ్స్ కండక్ట్ చేయడం కానీ, ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడము, ప్లేయర్స్ యొక్క ఏదైనా అటు ఇటు ఏదైనా అయితే ఇది చేయడము. సో ఇలాగా ఆ యొక్క గేమ్, ఆ యొక్క పర్టిక్యులర్ స్పోర్ట్ యొక్క మ్యాచెస్ కండక్ట్ చేయడం వేరే వేరే కంట్రీస్తోని. సో ఇవన్నీ ఇప్పుడు ఇలాగ మ్యాచెస్ జరిగినప్పుడు ఈ ట్రాఫీస్ ఇవ్వడము. సో ఇటువంటి టైప్ ఆఫ్ అన్నీ కూడా చూసుకోవడానికి ఒక్కొక్క పర్టిక్యులర్ స్పోర్ట్కి పర్టిక్యులర్ అసోసియేషన్ అనేది ఉంటుంది. సో ఆ పర్టిక్యులర్ స్పోర్ట్ని వాళ్ళు గవర్న్ చేస్తూ ఉంటారు. సో ఆ బాడీ హాకీకి ఏంటి అంటే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. ఓకే, సో ఇక్కడ దీని ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంటుంటాము. ఇది స్విట్జర్లాండ్లో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లో ఉంది. సో ఇది 1924లోని ఫామ్ అయింది. సో ఓకే, 1924లో ఫామ్ అయింది ఇది. అండ్ మనకి ఎగ్జామ్స్లోని టర్మినాలజీ ఆఫ్ స్పోర్ట్స్ అని కూడా అడుగుతుంటారు. మెయిన్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఇది ఎక్కువగా అడుగుతుంటారు. సో ఈ టర్మ్ ఏ స్పోర్ట్కి బిలాంగ్ అవుతుంది అని. సో ఎలాగో ఇక్కడ మనకి ఉమెన్ హాకీ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి, సో ఏమేమి ఉన్నాయి హాకీలో, టర్మ్స్ ఏంటి, ఇంపార్టెంట్ మేజర్ టర్మ్స్ ఏంటి అనేది కూడా చూసుకుందాము. సో హాకీ గేమ్లో ఉండేవి ఏంటి అని అంటే సెంటర్ ఫార్వర్డ్, బోర్డింగ్, గోల్ టెండర్, హాకీ పక్, స్నాప్ షాట్. సో ఈ టైప్ ఆఫ్ టర్మినాలజీ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ న్యూస్, ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్. సో IMSA అని అంటుంటాము, ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్ అసోసియేషన్. సో ఈ IMSA ఏంటి అని అంటే, సో ఈ IMSA అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అని అంటే కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి లైక్ చెస్, ఈ స్పోర్ట్స్. సో ఇటువంటి టైప్ ఆఫ్ స్పోర్ట్స్కి
ప్లేయర్స్ యొక్క మైండ్ సెట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లేయర్స్ యొక్క మైండ్ సెట్ మీద చాలా ప్రెషర్ పడుతూ ఉంటుంది. చెస్ గేమ్ ఆడేటప్పుడు వాళ్ళకి చాలా విపరీతమైన ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మైండ్లో. వాళ్ళ మైండ్ అనేది చాలా షార్ప్గా, అంత ప్రెషర్లో కూడా వాళ్ళ మైండ్ షార్ప్గా పనిచేయాలి. ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏ మూవ్ తీసుకోవాలి అన్నది వాళ్ళ ఆ ప్రెషర్లో వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ డెసిషన్ తీసుకోగలగాలి, విన్ అవ్వగలగాలి. సో ఇటువంటి టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండడానికి పర్టికులర్ ట్రైనింగ్ అనేది కూడా యూజువల్గా అవసరము ప్లేయర్స్కి. సో దీనికి ఒక అసోసియేషన్ ఉంది, IMSA అని చెప్పి. సో దీనికి ప్రెసిడెంట్గా నందన్ కుమార్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇది న్యూస్ అపాయింట్మెంట్స్లోకి ఇది అనేది వస్తూ ఉంటుంది. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇది కూడా మనకి తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ ఇది. సో ఫస్ట్ ఇండిజినియస్ యాంటీబయోటిక్ డ్రగ్ వాజ్ లాంచ్డ్. యాంటీబయాటిక్ డ్రగ్. సో యాంటీబయాటిక్స్ అంటే ఏంటి, మీకు తెలిసి మీకున్న నాలెడ్జ్లోని యాంటీబయాటిక్స్ అంటే జనరల్లీ మనకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ అనేది ఎక్కువగా రిపీటెడ్గా ఏదైనా చిన్న వాటికి కూడా వేసుకోకూడదు. అండ్ అలానే హై డోస్లో తీసుకోకూడదు, అలానే లో డోస్లో తీసుకోకూడదు. అండ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినంత డోస్లో యాంటీబయాటిక్స్ లేకపోతే ఆ పర్టికులర్ మెడిసిన్ కాంపోజిషన్ ఉన్న మెడిసిన్స్ మాత్రమే తీసుకోవాలి. ఎక్సెస్ అయినా సరే లేదంటే డోస్ కన్నా తక్కువ అయినా సరే మన బాడీలోని మన వేరియేషన్స్ చూడొచ్చు. దానికి ముందుగా చాలా టైప్స్ ఆఫ్ రిజల్ట్స్, దాని యొక్క ఎఫెక్ట్స్ అనేది మన బాడీ మీద పడుతూ ఉంటుంది. సో యాంటీబయాటిక్ అనేది డ్రగ్ అనమాట. మీకు అందరికీ తెలిసి ఏదైనా కోల్డ్ ఇవి వచ్చినప్పుడు మనం వేసుకుంటూనే ఉంటాము. మన డైలీ లైఫ్లో వినే వర్డే ఇది. సో దీని గురించి ఇంకా ఇన్డెప్త్గా చెప్పుకుంటే ఇది ఫస్ట్ డిస్కవర్ చేసింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనమాట. సో ఈ డిస్కవరీకి, ఇన్వెన్షన్కి ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. నోబెల్ పీస్ ప్రైజ్ ఎప్పుడు 1945లో వచ్చింది. యాంటీబయాటిక్స్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో ఇప్పుడు ఇది ఏంటి, కొత్త ఆల్రెడీ ఉంది కదా ఒక డ్రగ్. సో ఈ కొత్త డ్రగ్ ఇంకోటి ఏంటి ఫస్ట్ అని అంటున్నారు, అసలు ఏంటి అన్ని డౌట్స్ మీకు వచ్చే ఉంటుంది. సో ఓకే, అసలు ఇది ఏంటి అని అంటే ఇలాగా యాంటీబయాటిక్స్ అనేది ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ సజెషన్ లేకుండా జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకుంటూ ఉండడం వల్ల, లేకపోతే ఏదైనా చిన్నవి లైక్ డిసీజ్ వచ్చిన ఇనీషియల్ స్టేజ్లోనే యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల, సో ఇలాగ రిపీటెడ్గా వేసుకోవడం వల్ల, లేదంటే ఇందాక ప్రీవియస్గా చెప్పాను కదా లెస్ డోస్ లేకపోతే హై డోస్ వేసుకోవడం వల్ల మన బాడీ అనేది డ్రగ్ రెసిస్టెంట్ అయిపోతుంది. విచ్ మీన్స్ తర్వాత మనకి డిసీజ్ వచ్చినప్పుడు కూడా మనం ఆ పర్టికులర్ యాంటీబయాటిక్ వేసుకున్నప్పుడు మన బాడీ అనేది రియాక్ట్ అవ్వవు, మన బాడీలో సెల్స్ రియాక్ట్ అవ్వవు. అంటే అవి రెసిస్టెంట్ అయిపోతుంది. అంటే వాటికి అలవాటు పడిపోయి అవి మనం వేసే ట్యాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ కూడా అది రియాక్ట్ అవ్వదు. ఇప్పుడు రియాక్ట్ అయితేనే కదా మనకి బాడీలోని డిసీజ్ ఏదైనా వచ్చినప్పుడు క్యూర్ అవుతుంది. సో ఆ రియాక్షన్ అనేది జరగదు మనకి. దాన్ని ఆ యొక్క స్టేట్ని మనము మెడికల్ టర్మ్స్లో ఏమంటాము అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాము. సో దీనివల్ల వరల్డ్లోని కొన్ని ఇయర్లీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోతున్నారు. సో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఈజ్ ఏ స్టేట్ వేర్ యాంటీబయాటిక్స్ విల్ నాట్ వర్క్ ఇన్ అవర్ బాడీ ఎనీమోర్. సో మన బాడీ అనేది వాటికి రియాక్షన్ అనేది ఉండదు. మనం ఏ ట్యాబ్లెట్స్ వేసుకున్నా సరే మన బాడీలో రియాక్షన్ ఉంటేనే కదా సెల్స్ దాంతో ఫైట్ చేయడము, ఏదో సంథింగ్ ఏదైనా రియాక్షన్ జరిగితేనే మనకి డిసీజ్ అనేది క్యూర్ అవుతుంది. బట్ ఆ రియాక్షన్ జరిగేది ఉండదు. సో ఆ యొక్క పర్టికులర్ స్టేట్ని మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాము. సో ఇది అనేది ఇప్పటి వరకు దీనికి ఏమీ ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్ ఏం క్యూర్ లేదు. సో దీనివల్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్ వరల్డ్లో చనిపోతున్నారు. సో దీనికి మనము ఇక్కడ ఒక ఫస్ట్ యాంటీబయాటిక్ డ్రగ్ అనేది మనం లాంచ్ చేశాము. సో దాని పేరు యాంటీబయాటిక్ డ్రగ్ పేరు ఏంటి అంటే నెఫిట్రోమైసిన్ అనే యాంటీబయాటిక్ డ్రగ్, దీనికి మెడిసిన్ అనమాట. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ లాంచ్ చేయడం జరిగింది న్యూఢిల్లీలోని. అండ్ ఇది మిక్నాఫ్ అనే
పేరుతోని మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. సో ఇది సపోర్ట్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసోసియేషన్ కౌన్సిల్ బ్రిక్ యొక్క సపోర్ట్తోని అండ్ అలానే బయోటెక్నాలజీ యొక్క సపోర్ట్తోని ఈ యొక్క నెఫ్ట్రోమైసిన్ అనేది మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇది జితేంద్ర సింగ్ గారు న్యూఢిల్లీలోని లాంచ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్టార్టింగ్ జీకే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో పెన్సిలిన్ అనేది చాలా ఫస్ట్ అది కనిపెట్టింది, డిస్కవర్ చేసింది. ఇట్స్ వన్ ఆఫ్ ది యాంటీబయాటిక్, టెట్రాసైలిన్స్. సో ఇలాగా వేరియస్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ని మనం మార్కెట్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో యాంటీబయాటిక్స్ ఏదైనా సరే మనము క్యూర్ చేసుకునేటప్పుడు లైక్ ట్యాబ్లెట్స్ ఎంత తక్కువ యూస్ చేస్తే అంత మంచిదని నేను రికమెండ్ చేస్తాను. చిన్నదానికి కూడా ఊరికే వెళ్ళి మెడికల్ షాప్లో కానీ ఏదైనా ట్యాబ్లెట్స్ తీసుకోవడం, ఊరికే హాస్పిటల్స్కి వెళ్ళడము. సో మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండడం అనేది ఇంపార్టెంట్. సో సెల్ఫ్ క్యూర్గా మనం ఎలా చేసుకోవాలి, సో సెల్ఫ్ హీలింగ్ ఎలా చేసుకోవాలి. లైక్ ఇప్పుడు కోల్డ్ వచ్చింది, జస్ట్ కోల్డ్కి ఊరికే వెళ్ళి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఆవిరి పట్టుకోవడం, ఇటువంటి హాట్ వాటర్ తీసుకోవడము, హాట్ వాటర్ డ్రింక్ చేయడము, లేదంటే మిరియాలు వెల్లుల్లి దంచి, అల్లం వెల్లుల్లి మిరియాలు దంచి మరిగించి వాటర్లో కషాయంలా చేసుకుని తాగడం. సో ఇటువంటివన్నీ ఏంటంటే హోమ్ రెమెడీస్, మనం సెల్ఫ్ హీలింగ్ అనొచ్చు. ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉన్నా మనకి కోల్డ్ కానీ ఏదైనా కాఫ్ ఉన్నా సరే తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాగా చిన్న చిన్న డిసీజెస్ కానీ మన బాడీ స్టేట్ ఏంటి అన్నది మనం ఒక ఐడియా పెట్టుకుని మనం సెల్ఫ్ క్యూర్ చేసుకోగలగడం అనేది చాలా ఉత్తమమైనది. ఊరికే హాస్పిటల్స్కి వెళ్ళకుండా ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకోకుండా మనం చెప్పలేము, మనకి తెలియదు. సో ఐ సజెస్ట్ యూ, సో మీరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు మీరే ఎడ్యుకేట్ చేయండి, ఎడ్యుకేట్ దెమ్ వెల్. సో హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం మన పిల్లలకు కానీ మన పేరెంట్స్కి కానీ మనము ఏమి సంపాదించి పెట్టకపోయినా, గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోలేకపోయినా, బట్ వీ షుడ్ గివ్ దెమ్ ఆర్ వీ షుడ్ సజెస్ట్ దెమ్ విత్ ఎ గుడ్ హెల్త్ ఎలా ఉండాలి అనే సజెషన్స్ మనం ఇవ్వగలుగుతూ ఉంటే హెల్త్ ఈజ్ మోర్ దాన్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, సో మీరు ఇంట్లో వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు కెన్ ఎడ్యుకేట్ దెమ్, ఇలా చేయొచ్చు, అలా చేయండి అని చెప్పి. వినేవాళ్ళు వింటారు, కొంతమంది ఇళ్ళల్లో వినరు, మా మాట వినరు. నువ్వు ముందు జాబ్ సాధించుకున్నప్పుడు మాట్లాడని అంటుంటారు అని అంటే, ఇంకా అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు, అలా కూడా ఉంటారు కొంతమంది ఇంట్లో. సో మనం ఏం చేయలేము. సో మనం చెప్పడం వరకు మనం చేయగలం, వాళ్ళు వినేటట్టు చూసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. Okay, and coming to next news, 1/4 member of the International Solar Alliance ISA. సో అర్మేనియా 104th మెంబర్గా ఐఎస్ఏలో జాయిన్ అయింది. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మనం ఇంతకుముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ సెషన్స్ కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే మల్టిపుల్ టైమ్స్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది కరెంట్ అఫైర్స్లో వచ్చింది. సో దీని గురించి మీరు బ్యాక్గ్రౌండ్ అంతా మీరు తెలిసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. వై బికాస్ రిపీటెడ్గా వస్తూ ఉంది ఫ్రీక్వెంట్గా. సో దీని మీద క్వశ్చన్స్ అడగచ్చు, స్టాటిక్ జీకే పరంగా కానీ, లేకపోతే దాని గురించి ఇంకేదైనా డీటెయిల్స్ అడగచ్చు ఎగ్జామ్స్లోని. సో అర్మేనియా అనేది 104th మెంబర్గా ఐఎస్ఏలో జాయిన్ అయింది. ఓకే, ఫుల్ మెంబర్గా. అండ్ ఐఎస్ఏ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మన ఇండియాలోనే ఉంది. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 30 నవంబర్ 2015లోని మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అండ్ అలానే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిపి దీని యొక్క ప్రపోజల్ అనేది తీసుకుని వచ్చారు. సో ఐఎస్సి అంటే ఏం లేదు, సోలార్ పవర్తోని మనం ఏమేం చేసుకోగలము, ఇవన్నిటిని కాస్ట్ ఎఫెక్టివ్గా మనము కాస్ట్ ఎఫెక్టివ్గా మనం కొన్ని రిసోర్సెస్ని జనరేట్ చేయగలము. సో సోలార్ పవర్ ఏంటి, వాటి యొక్క ఇన్నోవేషన్స్, ఏమైనా కొత్త ఇన్నోవేషన్స్ చేసి దాన్ని ప్రమోట్ చేయడము. సో ఇటువంటి సోలార్కి సంబంధించినవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. అంటే గుడ్ వెల్బీయింగ్ కోసం, టెక్నాలజీ పరంగా డెవలప్మెంట్ కోసం, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇవన్నీ ఐఎస్సి అనేది దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. ఇది ఫామ్ అయింది 2015లో. అండ్ నెక్స్ట్ న్యూస్, ప్రసార్ భారత్ మేక్స్ వేవ్స్ ఇన్ ఓటీటీ సెగ్మెంట్. ప్రసార్ భారత్ అనేది ఇప్పుడు మీకు అందరికీ దూరదర్శన్ తెలుసు కదా. సో అలానే ఇది కూడా. సో గోవా యొక్క చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్
ఇది వేవ్స్ అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని రిలీజ్ చేశారు, లాంచ్ చేశారు. సో ఇది 55th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలోని జరిగింది. ఇది ఫస్ట్ న్యూస్లో రావాలి, ఇక్కడ వచ్చేసింది ఈ పాయింట్. ఓకే, సో జస్ట్ స్కిప్ దట్. అండ్ నెక్స్ట్ హార్డ్ ఎక్సర్సైజ్ అనేది ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. మన ఇండియన్ గవర్నమెంటే అది స్టార్ట్ చేసింది, కండక్ట్ చేసింది. సో హార్డ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలయన్స్ అనమాట. హార్ట్ అంటే ఏంటి? హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. సో ఇది గుజరాత్లో జరిగింది. ఈ యొక్క హార్డ్ ఎక్సర్సైజ్ అనేది అహ్మదాబాద్లోని చౌపత్తి బీచ్ ఆఫ్ పోర్బందర్. సో హార్డ్ ఎక్సర్సైజ్ యొక్క థీమ్ ఏంటి, ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే సైక్లోన్ ఇన్ ది కోస్టల్ రీజియన్ ఆఫ్ గుజరాత్. సో 9 మన నేషన్స్, మన కంట్రీతో పాటు 9 కంట్రీస్ ఇక్కడ ఈ హార్డ్ ఎక్సర్సైజ్లోని పాల్గొన్నాయి. సో దీన్ని సంయుక్త్ విమోచన్ ఎక్సర్సైజ్ అని కూడా అంటుంటాము. ఓకే, సో 9 ఫ్రెండ్లీ ఫారెన్ కంట్రీస్ ఇక్కడ అన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ మీకు ఈ సెషన్ యొక్క PDF మీకు కావాలి అని అనుకుంటే యూ కెన్ ఫాలో మై టెలిగ్రామ్ ఛానల్. ఐ విల్ జస్ట్ గివ్ దట్ లింక్ ఇన్ ది కమెంట్ సెక్షన్. కింద మీకు కమెంట్ సెక్షన్లో ఐ విల్ జస్ట్ పిన్ దట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. మీరు అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ అలానే టెలిగ్రామ్ అకౌంట్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఫర్ ఆల్ PDFs అప్డేట్స్. అండ్ ఏదైనా క్లాసెస్ యొక్క అప్డేట్స్ ఉన్నా సరే మీకు రెండిట్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో యూ కెన్ ఫాలో దెమ్. అండ్ నెక్స్ట్ న్యూస్ ఏంటి అంటే దుధ్మారాస్ ఇన్ ఛత్తీస్గఢ్ బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ UNWTO. సో ఛత్తీస్గఢ్లో ఉన్న దూధ్మారాస్ అనే విలేజ్కి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ బెస్ట్ టూరిజం విలేజ్గా అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డు అనేది 60 కంట్రీస్లోని మన కంట్రీలో ఈ విలేజ్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇట్స్ రియలీ ఎ వెరీ గ్రేట్ థింగ్ ఫర్ అస్. అండ్ నెక్స్ట్, సో ఈ విలేజ్ స్టన్నింగ్. ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే ఈ కరెంట్ అఫైర్స్తో లింక్ అయింది. ఈ విలేజ్ అనేది కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్. దీనికి ఈ నేషనల్ పార్క్లోని ఈ విలేజ్ అనేది లొకేటెడ్ అయి ఉంది. ఓకే, నేను ఆల్రెడీ మీకు స్టాటిక్ జీకే సెషన్స్లో నేషనల్ పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇవన్నీ నేను మీకు కవర్ చేస్తున్నాను. సో కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్. సో ఇది కరెంట్ అఫైర్స్లో వచ్చింది కాబట్టి ఇది మీకు స్టాటిక్ జీకే పరంగా కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఆల్సో అదర్ నేషనల్ పార్క్స్ ప్రెజెంట్ ఇన్ ది ఛత్తీస్గఢ్. సో అది కూడా మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో దీంతోపాటు ఛత్తీస్గఢ్లో ఇంకేమైనా నేషనల్ పార్క్స్ ఉన్నా కూడా మనకు అవి ఇంపార్టెంట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వస్తే టాటా పవర్ సైన్స్ డీల్ విత్ డ్రగ్ గ్రీన్ టు డెవలప్ 5,000 MW క్లీన్ ఎనర్జీ ఇన్ భూటాన్. సో 5,000 వాట్స్ యొక్క క్లీన్ ఎనర్జీ డీల్ అనేది సెట్ అయిందనమాట టాటా పవర్కి అండ్ డ్రగ్ గ్రీన్కి. ఓకే, ఇది చిన్న ఎడిటింగ్ మిస్టేక్, ఇది యాక్చువల్గా ఇందులో కలిసిపోయింది. ఇది సైడ్ హెడింగ్ అనమాట. ఇది ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్. ఇది రెడ్ కలర్లో బిగ్ ఫోన్తో రావాల్సింది అందులో కలిసిపోయింది. ఓకే, సో డోంట్ కన్ఫ్యూజ్. సో దట్స్ అ స్మాల్ న్యూస్. సో టాటా పవర్ అండ్ డ్రగ్ గ్రీన్ ఇద్దరు కొలాబరేట్ అయ్యి ఒక క్లీన్ ఎనర్జీని పెట్టబోతున్నారు భూతాన్లోని. అంతే ఆ టాపిక్ న్యూస్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ న్యూస్. సో హానర్స్ అండ్ అవార్డ్స్ సెక్షన్లో ఈ న్యూస్ అనేది వస్తుంది. ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్. సో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది జనరల్గా ఎవరికి ఇస్తుంటారు అని అంటే ఏదైనా పర్సన్కి ఇవ్వచ్చు, లేదంటే ఒక ఆర్గనైజేషన్కి ఇవ్వచ్చు. సో ఆ పర్సన్కి కానీ ఆర్గనైజేషన్ కానీ ఎందుకు ఇస్తారు అని అంటే
వాళ్ళు ఏదైనా ఒక పెద్ద వర్క్లోని సో సస్టైనబుల్గా ఉంటూ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ పీస్గా ఉంటూ ఏమీ వైలెన్స్ ఏం లేకుండా ఎవరిని హామ్ చేయకుండా పీస్ఫుల్ గోయింగ్ ఉంటూ వాళ్ళ యొక్క సస్టైనబుల్ కాంట్రిబ్యూషన్స్ కనుక వాళ్ళు ఆ యొక్క కంట్రీకి కానీ ఆ యొక్క ఆర్గనైజేషన్ కానీ చేస్తూ ఉంటే పర్ఫామ్ చేస్తూ ఉంటే సో ఇలా పీస్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనే అవార్డు కాన్ఫర్ చేస్తుంటారు ప్రతి ఇయర్. సో ఈ ఇయర్ డానియల్ బారెన్బోయిమ్ అండ్ అలీ అబూ అవద్ సో వీళ్ళిద్దరికీ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో ఇది ఎందుకు వీళ్ళకి ఇచ్చారు, సో ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. సో అది ఎందుకు అని అంటే వీళ్ళు ఏంది అని అంటే వీళ్ళిద్దరు కూడా దే హ్యావ్ డెడికేటెడ్ దెర్ లైఫ్స్ టు ప్రమోటింగ్ ఎమిటీ అని అంటే ఫ్రెండ్లీ నేచర్. సో ఇక్కడ కూడా మీరు ఇంగ్లీష్ కవర్ చేసుకోవచ్చు. ఎమిటీ అమాంగ్ ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్టైన్ పీపుల్ త్రూ నాన్-వైలెంట్ టూల్స్ ఆఫ్ మ్యూజిక్, డైలాగ్స్ అండ్ పీపుల్స్ పార్టిసిపేషన్. సో వీళ్ళిద్దరు ఏంటి అంటే మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్టైన్కి మధ్యలో వార్, కొంత అగ్రెసివ్ ఇది అనేది జరిగింది, అగ్రెసివ్నెస్ అనేది జరిగింది. సో వీళ్ళ సిచ్యువేషన్స్లోని ఫ్రెండ్లీ నేచర్తో ఉంటూ నాన్ వైలెన్స్తోని లైక్ వీళ్ళ యొక్క సేయింగ్స్ ఎలా ఉన్నాయంటే మ్యూజిక్ పరంగా, డైలాగ్ పరంగా సో ఈ టైప్స్ ఆఫ్ దీంతోని వాళ్ళు పీస్ఫుల్ రిలేషన్స్ పెట్టడానికి చాలా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. వీళ్ళు పీస్ఫుల్ రిలేషన్స్ని ఫోస్టర్ చేశారు. సో అందుకని వీళ్ళకి ఈ యొక్క ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది కొత్త ఏమి కాదు. వెన్ వీ గో బ్యాక్ టు హిస్టరీ, సో ఏన్షియంట్ టైంలో కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మన ఇండియాలో ఉన్నప్పుడు కూడా మన యొక్క యాన్సిస్టర్స్ అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఇలానే లైక్ ఒక నాటకాల రూపంలోనో పద్యాల రూపంలోనో వాళ్ళు మన ఇండియన్ కల్చర్ యొక్క గొప్పదనం చెప్పడం, బ్రిటిష్ వాళ్ళని తరం కొట్టాలి, బ్రిటిష్ వాళ్ళ వాళ్ళ యొక్క యాక్షన్స్, వాళ్ళ యొక్క క్రూయల్ లాస్ వీటన్నిటిని మనము టాలరేట్ చేయకూడదు. సో ఇటువంటి విధంగా వాళ్ళు పోయమ్స్ పరంగా, మ్యూజిక్, స్టోరీస్, బుక్స్లో నవల్స్ చేయడము ఇవన్నీ అంటే వాటి ద్వారా ప్రజలకి సందేశం ఇచ్చేవాడు అనమాట పీస్ఫుల్గా. సో అలానే అప్పుడు మన ఇండియాలో ఫాలో అయింది సేమ్ మనం ఇజ్రాయిల్ ప్యాలెస్టైన్లో ఇదిగో డానియల్ అండ్ అలానే అలీ అబూ కూడా చేసింది మనం గమనించవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వస్తే మీకు నేను ఇచ్చే కంటెంట్ అనేది చాలా వాల్యుబుల్ కంటెంట్ అండ్ పీడిఎఫ్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను మీకు. జనరల్ స్టడీస్, ఇంగ్లీష్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఇలాగా అన్ని సెషన్స్ మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది ఫర్ ఆల్ ఎస్ఎస్సి, బ్యాంక్స్, రైల్వేస్ అన్ని ఎగ్జామ్స్కి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు ఈ కంటెంట్ యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. సో యూ కెన్ యూస్ దిస్ ఆపర్చునిటీ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, క్లాసెస్ అన్నీ వినండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ సెషన్ అనేది ఎండ్ వరకు చూడండి, డోంట్ మిస్ దిస్ సెషన్. మీరు కనుక ఈ సెషన్ మిస్ అయితే మీకు చాలా వాల్యుబుల్ కంటెంట్ అనేది మీరు లూస్ అవుతారు కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ సిఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ సిఏజీ అంటుంటాము. అసలు సిఏజీ అంటే ఏంటి? ఆడిట్ మీకు ఒక ఐడియా ఉంటే ఆడిటర్స్ ప్రైవేట్ కంపెనీస్లో మీ యొక్క హౌసెస్లో కానీ మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో లేదంటే ఎవరైనా కొంచెం వర్కింగ్ క్యాండిడేట్స్ ఉన్న ఇంట్లో లైక్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లోని అలాగా మీ ఫాదర్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ రిలేటివ్స్లో ఎవరో ఒకరు చెప్తుంటారు లైక్ ఆఫీస్ విషయాలు ఏమైనా వచ్చినప్పుడు ఈరోజు ఇలా ఆడిటింగ్ ఉంది, చాలా హెడేక్గా ఉంది, ఆడిటింగ్ జరుగుతుంది, ఐ హ్యావ్ టు గో సూన్ ఫర్ ది ఆఫీస్, సో ఎర్లీగా వెళ్ళాలి. ఇలాగా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసే ఉంటారు, వినే ఉంటారు మీ యొక్క లైఫ్లో ఎప్పుడోసారి. సో ఆడిటింగ్ అంటే ఏంటి అని అంటే వాళ్ళ యొక్క పర్టికులర్ కంపెనీ యొక్క అకౌంట్స్ ఏంటి, వాళ్ళు అకౌంట్స్ ప్రెజెంట్ లెక్కలు అనేది ఒక వాళ్ళు ఏదో ఒక ఫామ్లోని లైక్
ఆన్లైన్లో కానీ ఒక బుక్ పరంగా కానీ వాళ్ళ యొక్క అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంటారు. సో మేము దీనికి ఇంత ఖర్చు పెట్టాము, దానికి అంత అయ్యింది, దీనికి ఇంత పెట్టాము అని చెప్పి. సో దాన్ని వీళ్ళు ఆడిటింగ్ ఏం చేస్తారంటే వెళ్ళి అది యాక్చువల్గా అది ఉందా లేదా, ఎంత దీనికి అసలు అమౌంట్కి ఎంత అవుతుంది, సో అదనేది రిప్రజెంట్ చేసింది పెట్టింది అక్కడ ప్రాక్టికల్గా ఉందా లేదా, ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా, సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటారనమాట. సో అలానే ఒక చిన్న ప్రైవేట్ కంపెనీకే మీకు ఆడిటర్స్ కావాలన్నప్పుడు ఇంత పెద్ద కంట్రీ రన్ చేస్తూ, ఇంత పెద్ద ఎకానమీ రన్ చేస్తూ మనకి ఆడిటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో గవర్నమెంట్ స్కీమ్స్ పరంగా చాలా మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ అలానే మనం ట్యాక్సెస్ పరంగా రెవెన్యూ కూడా గవర్నమెంట్కి అలానే వెళ్తూ ఉంటుంది. సో వాటి యొక్క ప్రతి ఒక్క గవర్నమెంట్ మినిస్ట్రీస్లో కానీ, గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్స్లో కానీ, గవర్నమెంట్ యొక్క మనీ ఎక్కడైనా వెళ్తున్న ఫండ్స్ పరంగా, ఎక్కడైనా వెళ్తున్న ఆర్గనైజేషన్స్లో పరంగా కానీ, వీటన్నిటిలోని ఈ సిఏజీ అనే పర్సన్ వెళ్ళి అక్కడ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అకౌంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటూ ఉంటారు. సో ఇలాగా ఈ యొక్క పర్సన్ అనేది ప్రెసిడెంట్ ఎలక్ట్ చేస్తారు. సో నేను ఇక్కడ స్టాటిక్ జీకే పరంగా కూడా నేను మీకు ఆర్టికల్స్ ఇచ్చాను సిఏజీకి. సో ప్రెసిడెంట్ అనేది ఎలక్ట్ చేస్తారనమాట. ఓకే, ఎవరు ఉండాలి సిఏజీగా అని చెప్పి. సో అలాగా సిఏజీ యొక్క డ్యూటీస్ వచ్చేసి అవి అన్నమాట. సో ఈసారి సిఏజీగా ఎవరు ఛార్జ్ తీసుకుంటున్నారు అని అంటే కె సంజయ్ మూర్తి ఛార్జ్ తీసుకుంటున్నారు. హీ ఈజ్ 15th సిఏజీ. సో 14th సిఏజీ గిరీష్ చంద్ర ముర్ము ఆల్రెడీ సర్వ్ చేస్తున్నారు మనందరికీ తెలుసు. సో నెక్స్ట్ కమింగ్ టు ఆర్టికల్ స్టాటిక్ జీకే పరంగా, సిఏజీ పరంగా ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి, ఆర్టికల్ గురించి డీటెయిల్గా చూసుకుందాము. సో 148 ఆర్టికల్ చూస్తే 148 నుంచి 151 వరకు మనకి సిఏజీ మీద ఆర్టికల్స్ ఉన్నాయి. 148 వచ్చి ఎస్టాబ్లిషెస్ ది అథారిటీ ఆఫ్ సిఏజీ. సో సిఏజీ యొక్క అథారిటీ ఏంటి అన్నది ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ అలానే డ్యూటీస్ అండ్ పవర్స్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఏం డ్యూటీస్ ఉంటాయని. సో ఈ చెప్పినవన్నీ కూడా 149 ఆర్టికల్ కింద వస్తుంది. 149 అంటే డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ సిఏజీ. అండ్ 150 కింద మీకు సో డీల్స్ విత్ ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ యూనియన్స్ అండ్ స్టేట్స్. సో యూనియన్ గవర్నమెంట్ అండ్ అలానే స్టేట్ గవర్నమెంట్స్, సో ఇలాగా అన్నిటికీ కూడా అకౌంట్స్ అనేవి చూస్తూ ఉంటుంది, డీల్స్. సో నెక్స్ట్ 151 వస్తే ప్రిస్క్రైబ్స్ దట్ ది సిఏజీస్ రిపోర్ట్ ఆర్ టు బి సబ్మిటెడ్ టు ది ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ అండ్ ప్లేస్డ్ బిఫోర్ ది రెస్పెక్టివ్ లెజిస్లేచర్స్. సో వీళ్ళు ఈ ఆడిటింగ్ అనేది అంతా చేసి వీళ్ళు ఎవరికి పబ్లిష్ చేస్తారు అని అంటే స్టేట్ లెవెల్లో ఉంటే గవర్నర్కి సబ్మిట్ చేస్తారు రిపోర్ట్స్, ఆర్ సెంట్రల్ లెవెల్లో ఉంటే ప్రెసిడెంట్కి ఈ యొక్క రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేస్తుంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ న్యూస్, ఇండియాస్ 56th టైగర్ రిజర్వ్. సో మనము ఇండియాలోని 56th టైగర్ రిజర్వ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ వచ్చింది అంటే ఇది ఛత్తీస్గఢ్లో వచ్చింది. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ గురు ఘాసీదాస్ టామోర్ పింగ్లా. సో ఇది స్టేట్లో కొత్త టైగర్ రిజర్వ్గా వచ్చింది. సో 56th టైగర్ రిజర్వ్. సో ఆల్రెడీ ఛత్తీస్గఢ్లో టైగర్ రిజర్వ్స్ ఉన్నాయా, సో ఉంటే ఏమేమి ఉన్నాయి, సో మొత్తం 4 టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో 4 టైగర్ రిజర్వ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఇంద్రావతి, ఇది వచ్చి బీజాపూర్లో ఉంది. అండ్ అలానే సెకండ్ వన్ ఉదాంతి సితనాలి, సో ఇది అనేది గరియాబంద్లో ఉంది. అండ్ ఇంకొకటి అచానక్ మర్ ఇన్ ముంగ్లీ, సో ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. సో ఇలాగా 3. ఇప్పుడు 4th వన్ అనేది యాడ్ అయింది దీనికి. ఓకేనా, అచానక్ మర్ మనం స్టాటిక్ జీకేలోని ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకున్నాము, నేషనల్ పార్క్స్. సో అచానక్ మర్ కూడా నేను మీకు చెప్పున్నాను స్టాటిక్ జీకే సెషన్లోని. సో ఎవరైనా వినకపోయి ఉంటే ఆర్ఎల్స్ ఎవరికైనా నీడ్ ఉంటే వాటితో సిలబస్ మాకు ఇంకా కవర్ అవ్వలేదు,
మేము కవర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు జస్ట్ యూ కెన్ గో, ప్లేలిస్ట్లో ఉంటుంది స్టాటిక్ జీకే అని చెప్పి. సో అక్కడ మీరు చూస్తే థంబ్నెయిల్స్లో మీకు అక్కడే అవైలబుల్లో ఉంటుంది. యూ కెన్ గో వాచ్ దట్ సెషన్. చాలా అమేజింగ్గా ఉంటుంది. ట్రిక్స్ కూడా నేను చెప్పున్నాను లైక్ గుర్తుపెట్టుకోవడానికి. యూ కెన్, ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ న్యూస్, Saturn sized exoplanet named ఒక కొత్త ప్లానెట్ అనేది మనకి ఇన్వెన్షన్ అనేది జరిగింది. సో ఇది ఎవరు అంటే కనిపెట్టింది రీసెర్చర్స్ అనమాట. సో ఇండియాస్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ హ్యావ్ డిస్కవర్డ్ దిస్. సో ఇది ఏంటి అని అంటే ఇక్కడ మీరు నేమ్ చూడొచ్చు, TOI 66551b అనమాట. సో ఇది 60 టైమ్స్ వెయిట్గా ఉంటుంది, ఎర్త్ కన్నా 60 టైమ్స్ వెయిట్గా ఉంటుంది. అండ్ అలానే దీని యొక్క రేడియస్ కూడా 5 టైమ్స్ లార్జర్ దాన్ ఎర్త్. సో ఇది ఒక కొత్త ప్లానెట్ని కనుక్కున్నారు. సో ఇది నెప్ట్యూన్ అండ్ సాటర్న్ మధ్యలో దీని యొక్క సైజ్ అనేది ఉంటుంది. ఓకే, సో హియర్ అంతే, దీని గురించి ఎక్కువ ఏమీ నీడ్ లేదు. లైక్ సాటర్న్ సైజ్లో ఉంటుంది. ఇది కొత్త ప్లానెట్ అనేది కనుక్కున్నారు మన ఇండియా ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ న్యూస్, కింగ్ కోబ్రా ఫౌండ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. సో కింగ్ కోబ్రా అనేది ఒకటి వెస్టర్న్ ఘాట్స్లో ఒక స్పీసీస్ దొరికింది. సో దానికి సైంటిఫిక్ నేమ్ అనేది ఇచ్చారు మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్. సో ఆ సైంటిఫిక్ నేము ఓఫియోఫాగస్ కలింగా. సో ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరు? ఈశ్వర్ ఖండ్రే. సో అఫీషియల్గా ఇది అనేది డిక్లేర్ చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్, కమింగ్ టు నెక్స్ట్ న్యూస్, అపెక్ సమిట్ అనేది జరిగింది. ఇది పెరూలో జరిగింది. ఓకే, ఇది 31st అపెక్ సమిట్ అన్నమాట. సో ఇక్కడ హోస్ట్ ఎవరు అంటే పెరు కంట్రీలో జరుగుతుంది కాబట్టి ఆబ్వియస్గా హోస్ట్ ఎవరు ఉంటారు? పెరు యొక్క ప్రెసిడెంట్ ఉంటారు, అంటే పెరు యొక్క లీడర్. సో ఇక్కడ ఈ సమిట్లోని పెరుతో పాటు 21 మెంబర్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. ఇది పెరులోని ఇక్కడ లీమాలోని ఈ సమిట్ అనేది జరిగింది. సో నెక్స్ట్ సమిట్ సౌత్ కొరియా హోస్ట్ చేస్తుంది 2025లోని, దాని తర్వాత చైనా అండ్ దాని తర్వాత వియత్నాం. సో ఇది నెక్స్ట్ ఎవరు హోస్ట్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో, బ్యాంక్స్లో కానీ ఎస్ఎస్సీస్లో కానీ. సో నెక్స్ట్ ఎవరు హోస్ట్ చేస్తారు? సో ఇప్పుడు పెరు హోస్ట్ చేసింది అపెక్ సమిట్. సో నెక్స్ట్ సౌత్ కొరియా, ఆ నెక్స్ట్ చైనా అండ్ ఆ నెక్స్ట్ వియత్నాం. సో ఈ సీక్వెన్షియల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీని వెనక ఉన్న స్ట్రాటజీకి ఏంటి అని అనుకుంటే ఏషియా పెసిఫిక్. సో దీని ఫుల్ ఫామ్ ఏంటి? అపెక్స్ అంటే ఏషియా పెసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమిట్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి సింగపూర్లో ఉంది. అండ్ ఈ సమిట్ యొక్క పర్పస్ ఏంటి అంటే మనము ఇంటర్నేషనల్గా అక్కడ ఎపెక్స్లో ఉన్న మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి, ట్రేడ్, సో ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ మీకు ఏషియా పెసిఫిక్ అని ఉంది, అంటే ఏషియా పెసిఫిక్ సైడ్ ఉన్న రీజియన్లో ఉన్న కంట్రీస్ అన్నీ వాళ్ళు అగ్రీ చేసుకుంటే ఈ అపెక్ సమిట్లో కూడా మెంబర్స్ అవుతారు. ఓకే, మెంబర్ కంట్రీస్ అన్నమాట. అండ్ ఇంటర్పోల్ అనేది ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. సో దీని యొక్క ప్రెసిడెంట్ బ్రెజిల్కి రిలేటెడ్ బ్రెజిల్ సిటిజన్ ఎలెక్ట్ అయ్యారు. సో ఎవరు అని అంటే వాల్దేకి ఉర్కియోజా. ఎలా అయినా ప్రొనౌన్స్ చేసుకోవచ్చు వాళ్ళ పేర్లు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాము వాళ్ళ పేర్లు అని. సో మన ఇష్టం, మనం ఎలా అయినా ప్రొనౌన్స్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో ఇంటర్పోల్ అనేది మీరు ఎక్కువగా గమనిస్తే మనకి ఆర్గనైజేషన్, ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. మూవీస్లో కూడా మీరు చూస్తూ ఉంటారు, ఎవరైనా కాప్స్ ఉంటే మన ఇండియన్ గవర్నమెంట్, మన ఇండియాలో సంథింగ్ ఏదైనా ఫ్రాడ్ చేసో క్రిమినల్ గ్యాంగ్స్టరు
అలా అబ్రాడ్ వెళ్ళిపోయినప్పుడు ఇంటర్పోల్ వాళ్ళని పట్టుకోవడము, సో ఇటువంటివి మీకు జరుగుతూ ఉంటుంది. ఇంటర్పోల్ అనే వర్డ్ అయితే మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. సో నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా మూవీస్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు వినండి, ఇంటర్పోల్ అనే వర్డ్ అనేది వస్తుంది. సో దీనికి పోలీస్, సో ఇంటర్నేషనల్గా మీరు ఎవరైనా క్రిమినల్స్తో డీల్ చేయాలి, ఎవరైనా పట్టుకోవాలి, సో ఇలాంటివి ఏమైనా మ్యాటర్స్ ఉన్నప్పుడు మనకి ఇంటర్పోల్ అనేది మనము చూస్తుంటాము మూవీస్లో జనరల్గా. సో వాళ్ళ డ్యూటీ అదనమాట, ఇంటర్పోల్ యొక్క డ్యూటీ. సో ఈ ఇంటర్పోల్లోని 196 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ఫ్రాన్స్లో ఉంది. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను, మన మోడీ గారికి ఇంకొక కంట్రీ నుంచి కూడా అవార్డు వచ్చింది అని కింద న్యూస్లో మనం చూద్దామని చెప్పాను. సో అది న్యూస్ వచ్చేసింది. ఆర్డర్ ఆఫ్ నైజీరియా, దీన్ని గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజీరియా కాదు, నైజీరియానే, నైగర్ అనమాట. గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజీరియా ఇండియన్ అండ్ నైజీరియన్ రిలేషన్షిప్ గురించి, వాళ్ళ యొక్క టైస్ గురించి బాగున్నాయి అని చెప్పి ఈ యొక్క అవార్డు నైజీరియా గవర్నమెంట్ మన పిఎంకి ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ న్యూస్. బెస్ట్ ఫిలిం అవార్డు. మన ఇండియన్ ఫిలిమ్స్కి ది ఫేబుల్ అనే ఒక సినిమాకి బెస్ట్ ఫిలిం అవార్డ్ వచ్చింది. సో ఈ అవార్డు ఇలా రిసీవ్ చేసుకోవడం ఇది ఫస్ట్ టైం అనమాట, ఫర్ ఎవర్, ముందు ఎవరికి రాలేదు. సో బెస్ట్ ఫిలిం అవార్డ్ at 38 లీడ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ 2024. సో 38 లీడ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ఈ అవార్డు అనేది డిక్లేర్ చేయడం జరిగింది. ఇందులో మనోజ్ బాజ్పేయి యాక్ట్ చేస్తున్నారు, స్టార్ చేస్తున్నారు, అండ్ రామ్ రెడ్డి ఫిలిం యొక్క డైరెక్టర్ అనమాట. సో దీంతో పాటు దీనికి ఇంకొక అవార్డు కూడా వచ్చింది, స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వచ్చింది. ఏంటి, మామీ ముంబై ఫిలిం ఫెస్టివల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా ఈ మూవీకి వచ్చింది, ఫ్యాబుల్కి. దిస్ వాజ్ ది ఫస్ట్ బెస్ట్ ఫిలిం అవార్డ్ కాబట్టి ఇది ఇంపార్టెంట్ అవుతుంది మనకి. నెక్స్ట్ న్యూస్లోకి వస్తే, దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ హ్యాస్ అపాయింటెడ్ 4 గ్లోబల్ స్పోర్ట్స్ ఐకాన్స్ యాజ్ ఇట్స్ స్పోర్ట్ అంబాసిడర్స్. సో దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్కి 4 గ్లోబల్ అంటే వరల్డ్ పరంగా ఉన్న ఇంపార్టెంట్ కానీ బాగా మంచి ఫేమ్ ఉన్న స్పోర్ట్స్ పర్సన్ని వాళ్ళ దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్కి అంబాసిడర్గా ఎలెక్ట్ చేసుకోవడం, చూస్ చేసుకోవడం జరిగింది. సో అందులో ఇద్దరు మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు. సో ఆ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు అని అంటే, ఒకటి సానియా మిర్జా అండ్ సెకండ్ వచ్చి హర్భజన్ సింగ్ అనమాట. ఓకే, వీళ్ళిద్దరిని ఆ 4లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్కి వస్తే, వరల్డ్స్ హైయెస్ట్ హై ఆల్టిట్యూడ్ పారా స్పోర్ట్స్ సెంటర్ ఈజ్ బీయింగ్ బిల్ట్ ఇన్ లదాఖ్. సో లదాఖ్లో మనకి ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ మీరు చూసుంటే నా కరెంట్ అఫైర్స్ సెషన్ ఛానల్లోని ఆల్రెడీ ఒకటి అనలాగ్ మిషన్ అనేది వస్తుంది ఎక్కడ లదాఖ్లో. అండ్ అలానే పోలో స్టేడియం కూడా, ఫస్ట్ ఎవర్ ఇండియాస్ పోలో స్టేడియం కూడా మనకి లదాఖ్లోనే మనం గమనించాము. సో ఇది ఇంకొకటి అనమాట, ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ పారా స్పోర్ట్స్ సెంటర్ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ అవుతుంది, ఇక్కడ ఇనాగరేషన్ అని జరుగుతుంది. సో మనం చెప్పాలి అని అంటే లదాఖ్ చాలా ఇంపార్టెంట్ అనే చెప్పచ్చు. 3 ఈవెంట్స్ అనేవి జరిగాయి వితిన్ స్పాన్ ఆఫ్ 1 మంత్. సో అనలాగ్ మిషన్ అంటే ఏంటి అని అంటే, స్పోర్ట్స్ పర్సన్స్ స్పేస్కి వెళ్తుంటారు, లైక్ వాళ్ళకి కొంత కోచింగ్ ట్రైనింగ్ వాళ్ళకి టెక్నికల్గా ఇవ్వడం జరుగుతుంది స్పేస్కి పంపించేటప్పుడు ఆస్ట్రానట్స్కి. సో ఇది ఎంత నేచురల్గా ఉంటే వాళ్ళకి అంత బెనిఫిషియల్గా ఉంటుంది. లైక్ వాళ్ళంత దూరం వెళ్ళి వాళ్ళు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏమీ లేకుండా వాళ్ళకి అక్కడికి పంపించడం అనేది అంత సేఫ్ కాదు మనకి. సో ఇది 1 రూపీ 2 రూపీస్తో జరిగేది కాదు. లైక్ ఒక స్పేస్కి ఒక రాకెట్ వెళ్ళాలి అని అంటే అది అంత ఈజీ కాదు. ఇట్స్ ఒక మన ఇండియన్ బడ్జెట్లో పోలిస్తే ఒక సర్టెన్ అమౌంట్ అనేది మనం అక్కడ పెట్టాల్సి వస్తుంది దానికోసము. సో వాళ్ళకి ఎంత రియల్ టైం యాక్సెస్, రియల్ టైం ట్రైనింగ్ ఉంటే వాళ్ళకి అంత
యాక్యురేట్గా వాళ్ళ మిషన్లో వాళ్ళు సక్సెస్ అయ్యి రాగలరు. సో అందుకని లేహ్ లదాఖ్ మన స్పేస్ క్లైమేటిక్ కండిషన్స్తో కానీ విజువల్గా కానీ కొంచెం దానికి సిమిలర్గా ఉంటుందని ఈ అనలాగ్ స్పేస్ మిషన్ని లదాఖ్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఓకే, ఓన్లీ ఫర్ స్పేస్ ఆస్ట్రోనట్స్ అనమాట. అక్కడ వాళ్ళకి రియల్ టైం ట్రైనింగ్ అనేది ఇస్తుంటారు స్పేస్ పరంగా. సో పోలో స్టేడియం కూడా లదాఖ్లోనే అనీవల్ చేయడం జరిగింది. ఓకే, సో అలానే ఇప్పుడు ఈరోజు న్యూస్ మనం చూసుకుంటే ఈ సెషన్లో, సో హై ఆల్టిట్యూడ్ పారా స్పోర్ట్స్ సెంటర్ కూడా మనకి లదాఖ్లోనే మనం చూడొచ్చు. సో బిల్డ్ చేస్తున్నారు. ఇది ఏంటి అంటే పారా అథ్లెట్స్కి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారు ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్. ఓకే, సో పారా ఒలింపిక్స్లోకి వెళ్ళడానికి వీళ్ళు పారా అథ్లెట్స్కి ట్రైనింగ్ ఇస్తుంటారు ఇక్కడ. సో ఆ సెంటర్ అనేది ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ G20 సమిట్ ఇన్ రియా. సో రియోలోని G20 సమిట్ అనేది జరిగింది మనకి. ఓకే, సో ఇక్కడ బ్రెజిలియన్ ప్రెసిడెంట్ దీనికి హోస్ట్గా ఉన్నారు. సో మన PM మోడీ గారు కూడా ఈ సమిట్ని అటెండ్ చేయడం జరిగింది. సో ఈ సమిట్లోని ఈయన ఏమి చేశారు అని అంటే, ఏమి అడ్రస్ చేశారు అంటే, వాళ్ళ స్పీచ్లో ఇంక్లూడ్ చేశారంటే హైలైట్ సోషల్ ఇన్కల్షన్ అండ్ ఫైట్ అగెయిన్స్ట్ హంగర్ అండ్ పోవర్టీ. సో ఈ యొక్క టాపిక్ మీద మోడీ గారు హైలైట్ చేయడం జరిగింది, అడ్రస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వస్తే మ్యాగ్నస్ కార్ల్సెన్ వన్ టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిట్స్ టోర్నమెంట్. సో ఇండియా బ్లిట్స్ టోర్నమెంట్ మ్యాగ్నస్ కార్ల్సెన్ విన్ అయ్యారు. సో మనం ఆఫన్గా వినే పేర్లు ఇవి: మ్యాగ్నస్ కార్ల్సెన్, ప్రగానంద్, వైశాలి. ఇవి పేర్లన్నీ మనం ఫ్రీక్వెంట్గా వింటుంటాం, చెస్ ప్లేయర్స్ అనమాట. సో ప్రగానంద్ సెకండ్ ప్లేస్ తీసుకున్నారు. అలానే వెస్లే వచ్చి థర్డ్ ప్లేస్తో ఎండ్ అయింది సెషన్ అనేది. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ లాస్ట్ న్యూస్. సో లాస్ట్ న్యూస్ ఏంటి అని అంటే, స్పేస్ ఎక్స్ ఏజెన్సీ GSAT-20 శాటిలైట్ ఫర్ ఇండియా. స్పేస్ ఎక్స్ మనందరికీ తెలుసు, స్పేస్ ఎక్స్ అనేది ఎలన్ మస్క్ది. సో ఇది ఏంటి అని అంటే, ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. లైక్ ఇప్పుడు మనకి ఇస్రో ఉంది, దేనికి మన యొక్క శాటిలైట్స్ని మనము లాంచ్ చేసుకోవడానికి. సో అలానే స్పేస్ ఎక్స్ కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనమాట, శాటిలైట్స్ రాకెట్స్ని లాంచ్ చేయడానికి. ఇది ఎలన్ మస్క్ది. అండ్ 2002లోని ఇది అనేది ఫౌండ్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? కాలిఫోర్నియాలో ఉంది. సో స్పేస్ ఎక్స్లోని మనము మన యొక్క శాటిలైట్ని మనం లాంచ్ చేస్తున్నాము, GSAT-20. సో GSAT-20 ఏంటి? దేని సంబంధించిన శాటిలైట్? ఏదో ఒక పర్పస్తోనే శాటిలైట్ పంపిస్తారు, ఏమి టైంపాస్కి ఊరికే ఏం పంపించారు కదా. సో ఆ రీజన్ ఏంటి, ఎందుకు పంపించారు, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అని అంటే, GSAT-20 శాటిలైట్ ఒక కమ్యూనికేషన్ శాటిలైట్. ఓకే, సో కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే ఏంటి? ఇన్ డీటెయిల్గా మనం వెళ్తే, ఇప్పటికీ కూడా స్టిల్ నౌ కొన్ని విలేజెస్లో మనకి ఇంకా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది లేదు. స్టిల్ దే ఆర్ సఫరింగ్ ఫర్ ఇంటర్నెట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఇంకా ఇంటర్నెట్ కొన్ని రిమోట్ ఏరియాస్లోని లేవు. సో ఈ యొక్క ఇష్యూ కోసము కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవ్వాలి, ఇంకా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ప్రతి రిమోట్ ఏరియాస్లో అవైలబుల్గా ఉండాలి అనే కాన్సెప్ట్తోని. అండ్ అలానే ఇన్ఫ్లైట్, మనందరికీ తెలుసు, అందరి మొబైల్స్లో ఏరోప్లేన్ మోడ్ అనేది ఉంటుంది. ఈ ఏరోప్లేన్ మోడ్ ఎందుకు అని అంటే, ఏరోప్లేన్ మోడ్ ఎందుకు యూజ్ చేస్తుంటాము? ఎప్పుడైనా నెట్వర్క్ సరిగ్గా లేనప్పుడు జస్ట్ ఏరోప్లేన్ మోడ్ అలా 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 దాంతో ఆడుకుంటూ ఉంటాం మనము. దానికి మనం ఏరోప్లేన్ మోడ్ యూజ్ చేస్తుంటాం. బట్ అది ఫోన్స్లో ఇచ్చింది ఎందుకు అని అంటే, లైక్ ఏరోప్లేన్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్లో మాకు అంత అదృష్టం లేదు, మేము ఏరోప్లేన్ బొమ్మలతో ఆడుకోవడం తప్పితే ఏరోప్లేన్ ఎక్కే ఇది లేదు అని అనుకోవద్దు. ఫేత్ అనేది ఒకటి ఉంటుంది. మన ఫేత్, మన హార్డ్ వర్క్ కనుక మంచిగా ఉంటే, మన హార్డ్ వర్క్ ఒక రైట్ వేలో కనుక ఉంటే, మనకి లక్ కూడా దానికి అనుగుణంగా కలిసి వస్తే, ఏమో చెప్పలేము, వెళ్ళొచ్చేమో. మీరు ఏరోప్లేన్స్లోనే జర్నీ చేస్తూ ఉండొచ్చేమో. ఇప్పుడు ఎలా మనం బస్లో, ట్రైన్లో కామన్గా జర్నీ చేస్తుంటాం. సో మేబీ చేయొచ్చేమో ఫ్లైట్లో కూడా, చెప్పలేము కదా.
సో అలాగా. సో ఫ్లైట్లోని ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్లో ట్రావెలర్స్కి ప్యాసింజర్స్కి ఒకవేళ మొబైల్ యూస్ చేసుకునేది ఉంటే లైక్ నెట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అంటే పైలట్స్ ఉంటారు కదా, వాళ్ళకి యాక్సెస్ అనేది ఉండదు. లైక్ అక్కడ కూడా మనం నెట్వర్క్ ఆన్లో ఉంటే మన మొబైల్స్కి వాళ్ళకి సిగ్నల్స్ కానివ్వండి, లైక్ రూట్ పరంగా వాళ్ళకి కింద యాక్సెస్ ఉండదు. సో అదొక్కటే కాదు, ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి, మేజర్ రీజన్స్. సో వాటి వల్ల ప్లేన్లోని మనం ఏంటి అని అంటే ఏరోప్లేన్ మోడ్లో ఉంటుంది. లైక్ నెట్వర్క్ అనేది మనం యూస్ చేయకూడదు ఏరోప్లేన్స్లో. సో ఇప్పుడు ఈ శాటిలైట్ ద్వారా ఏంటంటే దే ఆర్ జస్ట్ ట్రయింగ్. సో ఇన్ ఫ్లైట్లో కూడా ఏరోప్లేన్లో కూడా మనం నెట్వర్క్ ఇంటర్నెట్ యాక్సెస్ చేయగలగచ్చు అనే ఒక దీంతో ఈ యొక్క శాటిలైట్ని అక్కడ పంపించడం జరిగింది స్పేస్లోకి. సో దీని యొక్క వెయిట్ ఏంటి అంటే 4700 kgs ఉంటుంది ఈ శాటిలైట్ వెయిట్. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మనం వస్తే, ఇది కా బ్యాండ్తో ఎక్విప్ అయి ఉంది విత్ హై థ్రూపుట్ కమ్యూనికేషన్స్ పేలోడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో డిజైన్. సో 14 years ఇది స్పేస్లో ఉండేటట్టు, లైక్ అంటే దీని యొక్క ఆపరేషన్ 14 years దీని యొక్క ఆపరేషన్ కొనసాగించేటట్టు ఈ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో లెట్స్ సి ఏం జరుగుతుంది, నిజంగా మనకి యాక్సెస్ ఉంటుందా లేదా ఏరోప్లేన్స్లో ఇంటర్నెట్ యొక్క యాక్సెస్, చూద్దాం ఏమవుతుందో అని. సో స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ది ఇది అందరికీ తెలిసిందే. సో హియర్ ఈస్ యువర్ వీక్లీ కరెంట్ అఫైర్స్ సెషన్. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ యూస్ఫుల్ ఫర్ యూ. మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను, ఐ హోప్. సో మీకు దీని యొక్క పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్లో అవైలబుల్లో చేస్తాను. టెలిగ్రామ్ నేను కొత్తది ఫామ్ చేస్తున్నా, లైక్ క్రియేట్ చేస్తున్నా. సో పీడిఎఫ్స్ అన్ని షేర్ చేయడానికి ఉంటుందని. సో కెన్ జాయిన్ ది టెలిగ్రామ్ ఫర్ దిస్ పీడిఎఫ్. అండ్ అలానే మీకు అప్డేట్స్ కోసము అండ్ క్లాసెస్ యొక్క అప్డేట్స్ కోసము అండ్ అలానే స్టాటిక్ జీకే, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, వీటన్నిటి కోసం యూ కెన్ జస్ట్ సబ్స్క్రైబ్ ది ఛానల్. మీకు ఈ కంటెంట్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎలా ఉంటుంది నా కంటెంట్ అని. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సో మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఆ ఫ్రెండ్స్కి కూడా ఇంకో ఫ్రెండ్స్కి షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. సో ఎవరైనా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఉంటే 3 మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ వాళ్ళకి ఇంకో 3 మెంబర్స్కి షేర్ చేయమని చెప్పండి సింగిల్గా. అట్లీస్ట్ కొన్నైనా మనము మూవీస్లో చెప్పింది అట్లీస్ట్ కొన్నైనా మనం చేద్దాము. సో ఛానల్ని షేర్ చేయండి. ఇది నా న్యూ ఛానల్ కాబట్టి ఐ నీడ్ ఆల్ యువర్ ఆస్పిరెంట్స్ సపోర్ట్. సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. మీకు అయితే కంటెంట్ పరంగా ఐ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ. ఓకే. సో అన్ని ఎగ్జామ్స్కి ఇది యూస్ అవుతూ ఉంటుంది. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. బాగా చదవండి, కన్సిస్టెంట్గా ఉండండి, బాగా తింటూ ఉండండి. అండ్ ఆల్సో రిజల్ట్స్ కన్సిస్టెంట్గా ఉంటే రిజల్ట్స్ సూన్గా వస్తుంది. I hope you all get success with your goals in your dreams. So bye aspirants, see you in the next beautiful session. Bye.